విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశకృష్ణను భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ ఉత్తరాంధ్ర గౌడ సంఘం అధ్యక్షుడు రాజుగౌడ్ కోరారు. దీనిలో భాగంగా శనివారం నగరంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాజుగౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ గెలిస్తే పాతనగరం ఎంతో బాగుపడుతోందని, 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎక్కడా కనీసం అభివృద్ధి జరగలేదన్నారు. అందుకే కూటమి అభ్యర్థి స్థానిక ప్రజలు మహిళలంతా ఓటు వినియోగంలో పాల్గొని ఓటు వేయాలని కోరారు. రాజుగౌడ్ యాత ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అఖండ విజయం సాధించబోతున్నారు. సాధించాలని ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర 1001 కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా మసీదుల్లో, క్రిస్టియన్ చర్చిల్లో కూడా ఈరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎందుకంటే 2024 ఎలక్షన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గ్యారంటీగా అసెంబ్లీకి వెళ్తారు, వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్తారని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 39వ వార్డు పద్మానగర్, వాసు, రాజు, 38వ వార్డు ముస్తఫా తదితరులు అందరి ఆధ్వర్యంలో భారీగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తిరుగులేని మెజారిటీ విశాఖ సౌత్లో సాధించబోతున్నారు. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్. ఈరోజు ఆయన అఖండ విజయం కోసం ఈరోజు మేమందరం కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎంత మెజార్టీ మనం ఆశించవచ్చు? ఈరోజు ఉన్న లెక్కల ప్రకారం మినిమం 50,000 మెజార్టీతో వాసుపల్లి ఓడిపోతున్నాడు. వాసుపల్లి మీద 50,000 మెజారిటీతో వంశీకృష్ణ శ్రీనివాస్ అఖండ విజయం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దయతో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సుమారుగా 160 పైచిలకు సీట్లతో అఖండ విజయం సాధిస్తుంది. అమ్మవారి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో గెలుస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ నిరంతరం దక్షిణ నియోజక ప్రజలతో ఉండి దక్షిణ నియోజక అభివృద్ధికి నిరంతరం పాటుపడతారని మేము భావిస్తున్నాం. చివరిగా ఆయన గెలుపు ఖాయమనుకుంటున్న మీరు మరి అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తారా? అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ అండి. ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ విజయకేతనం ఎగరేస్తున్న సందర్భంగానే మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.